హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. యూట్యూబ్లో నన్ను ఫాలో చేసే వాళ్ళకి, నా వీడియోస్ చూసే వాళ్ళకి, లైక్స్ ఇచ్చే వాళ్ళకి నా హృదయపూర్వక నమస్కారాలు ఫ్రెండ్స్. ఈ మధ్యలో ఎక్కువ వీడియోస్ చేయట్లేదు, నేను కొద్దిగా బిజీ అయిపోయా. ఫ్రెండ్స్, మనందరమే ఎంతో కోరికగా, ఎంతో ఇష్టంగా పిల్లల్ని కని పెంచాలని చాలా ఆరాటపడి, చాలా అంటే చాలా కష్టపడి పెంచుతున్నాం ఫ్రెండ్స్. నాది చిన్న మనవి, సారీ ఏమనుకోవద్దు ఎవ్వరు. మనం రిచ్గా పెంచి ఆస్తులు సంపాదించి ఇవ్వాలని ఎంతైతే మనం ఆరాటపడుతున్నామో దాంట్లో ఫ్రెండ్స్ 1% పిల్లలకు మంచి గుణగణాలు నేర్పాలి, మంచి అలవాట్లు నేర్పాలని అనుకుంటే ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది. ఎందుకో తెలుసా, మనం ఆస్తి సంపాదించి ఇస్తాం కదా ఫ్రెండ్స్, మనం చచ్చిపోయామనుకో ఆ ఆస్తి వాళ్ళు విచ్చలవిడిగా ఖర్చు పెట్టుకుంటే సంవత్సరం 2 సంవత్సరాల్లో ఎంత కోట్ల ఆస్తి అయినా కానీ ఖర్చు అయిపోయింది. అదే ఫ్రెండ్స్, మనం పిల్లలకి జ్ఞానం నేర్పి తెలివితేటలుగా వాళ్ళకి బ్రతకటానికి అన్ని విధాలుగా అలవాటు చేస్తే మనం ఉన్నా లేకపోయినా వాళ్ళ పిల్లలకు కూడా నేర్పుకుంటారు. ఎప్పటికీ ఏ కొదువ ఉండదు ఫ్రెండ్స్. ఇది నిజం. మా నాన్న చెప్పేవాడు. ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నాను తెలుసా? ఇవాళ రేపు తల్లిదండ్రి పిల్లలకి ప్రతి ఒక్క మాట ఇట్లా చేయండి, అట్లా చేయండి, ఇట్లా ఉండండి, రిచ్గా ఉండాలి, ఇదే ఆలోచిస్తున్నారు. కానీ సుఖంగా ఉండాలని పిల్లలు అసలు ఏం చేస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు, ఎంతవరకే ఇది కరెక్టు, వాళ్ళు రేపు మనం లేకపోతే ఎలా బతుకుతారో ఒక్కళ్ళు కూడా ఆలోచిస్తలేదు ఫ్రెండ్. అందుకే ఈరోజు పిల్లలు రేపు వాళ్ళే పెద్దవాళ్ళు, నేటి పౌరులే ఏదో అంటారు కదా, రావట్లేదు సారీ. అట్లా ఫ్రెండ్ అర్థం చేసుకోండి, ఆలోచించండి. ఎందుకంటున్నానో తెలుసా? ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు చేసి అత్తగారింటికి పంపించామనుకో, వాళ్ళు 10-15 రోజులు కాకముందే నెల రోజుల్లోనే ఫ్యామిలీని ఎడదీసేసేస్తున్నారు, ఎదురు తిరిగి మాట్లాడుతున్నారు, ఏదేదో ఆలోచిస్తున్నారు ఫ్రెండ్స్. అన్నిటికన్నా ముఖ్యంగా మన పిల్లల్ని మనం ప్రాణంగా పెంచి పెద్ద చేసి ముఖ్యంగా నేర్పవలసింది జ్ఞానం. జ్ఞానం నేర్పితే వాళ్ళు డబ్బు ఉన్నా లేకపోయినా హ్యాపీగా ఉంటారు, సుఖంగా ఉంటారు, మంచి ఆరోగ్యం కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఇవాళ రేపు ఒక మాటకు 4 మాటలు అనుకొని గొడవలు అయ్యి ఆరోగ్యాలు పాడవుతున్నాయి, ప్రాణాలు కోల్పోతున్నారు. అందు గురించి నేను ఈ మాట మాట్లాడాల్సి వస్తుంది. అందరినీ కాదు, కొందరిని. ఐఎమ్ సారీ. పిల్లలకి జ్ఞానం నేర్పడం చాలా అవసరం ఫ్రెండ్స్. ఎంతైతే మనం ఇష్టంగా పెంచి పెద్ద చేసి ఇది చేస్తున్నామో అంతే ఇష్టంగా చిన్నప్పటి నుంచి వాళ్ళకి మంచి మాటలే మనం చెప్పాలి. కొంతమంది పిల్లలు మంచి మాటలు చెప్పినా కానీ వాళ్ళ అలవాట్లో వాళ్ళు ఉంటారు, ఎవరో ఒక్కళ్ళు. కానీ ఎక్కువ శాతం అయితే ఫ్రెండ్స్ 100లో 99% మనం చెప్పాలన్నీ, ఇలా ఉండి అలా ఉండని. ఆస్తులు ఇచ్చేదానికన్నా మనము జ్ఞానం నేర్పడం చాలా అవసరమని నా ఉద్దేశం ఫ్రెండ్స్. ఎవరన్నా హర్ట్ అయితే, ఎవరికైనా తప్పు అనిపిస్తే ఐఎమ్ సారీ. బాయ్, సీ యూ. నా వీడియోస్ చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.